ఢిల్లీలో దాదాపు 27 ఏళ్ల తర్వాత అధికారం చేపట్టే దిశగా బీజేపీ అడుగులు వేస్తోంది. ఢిల్లీలో మొత్తం 70 అసెంబ్లీ స్థానాలుండగా మ్యాజిక్ ఫిగర్ కంటే ఎక్కువ స్థానాల్లో కమలదళం ఆధిక్యంలో కొనసాగుతోంది. అటు 4వ సారి అధికారం చేపట్టాలనుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు. ఆ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, సీఎం అతిషీలు వెనుకంజలో ఉండటం గమనార్హం. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ వెనుకంజలో ఉన్నారు. కల్కాజీ స్థానంలో ఢిల్లీ సీఎం అతిషి వెనుకంజలో ఉన్నారు. ఆ స్థానంలో బీజేపీ అభ్యర్థి రమేష్ ఆధిక్యంలో ఉన్నారు. జంగ్పురాలో మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ముందంజలో ఉన్నారు. బిజ్వాసన్ స్థానంలో బీజేపీ అభ్యర్థి కైలాష్ గెహ్లోట్ వెనుకంజలో ఉన్నారు. షాకూర్ బస్తీలో ఆప్ అభ్యర్థి సత్యేంద్ర కుమార్ జైన్, ఓక్లా స్థానంలో ఆప్ అభ్యర్థి అమానతుల్లా ఖాన్ వెనుకంజలో ఉండగా గాంధీనగర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి అరవిందర్ సింగ్ లవ్లీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. నుంచి ఢిల్లీలో ఆప్ అధికారంలో ఉంది. 2013లో అక్కడి అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన తొలిసారే 28 సీట్లను గెలిచిన ఆ పార్టీ రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. చిరకాలంగా భాజపా, కాంగ్రెస్ మధ్య ఉన్న ద్విముఖ పోటీని ఆప్ త్రిముఖ పోరుగా మార్చేసింది. 2013లో ఆప్ తొలిసారి ఏర్పరిచిన ప్రభుత్వం 49 రోజుల పాటే కొనసాగింది. తర్వాత 2015 ఎన్నికల్లో అసెంబ్లీలోని 70 సీట్లకు ఆప్ ఏకంగా 67 స్థానాలను చేజిక్కించుకుని రెండోసారి అధికారంలోకి వచ్చింది. 2020 ఎన్నికల్లోనూ 62 సీట్లు గెలుచుకుని మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.